ప్రపంచంలోనే అత్యంత వింతైన చిలుకల గురించి మాట్లాడితే అందులో కాకాపో ఖచ్చితంగా ఫస్ట్ ఉంటుంది. మనలో 100 మందిని అడిగితే 90 మందికి అసలు ఈ పక్షి పేరే కూడా తెలిసి ఉండదు. ఎందుకంటే ఇది మిగతా చిలుకల లాంటిది కాదు. ఫస్ట్ థింగ్, ఇది అసలు ఎగరలేదు. దీని బరువు దాదాపు 4 కేజీల వరకు ఉంటుంది. అయితే 1995 వచ్చేసరికి ప్రపంచం మొత్తం మీదుగా కేవలం 51 కాకాపో పక్షులు మాత్రమే బ్రతికి ఉన్నాయని సైంటిస్టులు గుర్తించారు. దాంతో న్యూజిలాండ్ గవర్నమెంట్ వీటిని హెలికాప్టర్స్ లో ఎక్కించి ఎటువంటి వేట జంతువులు లేని సీక్రెట్ ఐలాండ్స్ కి షిఫ్ట్ చేసింది. ఆ సేఫ్ అండ్ సీక్రెట్ ఐలాండ్స్ ఏంటంటే కోడ్షిప్ ఐలాండ్, యాంకర్ ఐలాండ్, ఇంకా లిటిల్ బ్యారియర్ ఐలాండ్. ఆ ఐలాండ్స్ ని బయట ప్రపంచానికి కనెక్ట్ అవ్వకుండా ఐసోలేట్ చేసి అక్కడికి తీసుకువెళ్లే ప్రతి మిషన్ ని స్టెరిలైజ్ చేయడం కంపల్సరీ చేశారు. సైంటిస్టులు సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ మంచి ఆర్టిఫిషియల్ ఫుడ్ ఇస్తే ఇవి గబగబా పాపులేషన్ పెంచేస్తాయి అనుకున్నారు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయింది. కొన్ని ఏళ్ల పాటు ట్రై చేసిన లాస్ట్ కి కేవలం 3 పిల్లలు మాత్రమే బ్రతికాయి. రీసెర్చ్ చేస్తే అక్కడ ఎలుకలు వీటి గుడ్లను తినేస్తున్నట్లు తెలిసింది. దాంతో ఆ ఐలాండ్ నుంచి ఎలుకలను కంప్లీట్ గా క్లీన్ చేసేశారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఎనిమిస్ అందరూ పోయాక కూడా కాకాపోలు గుడ్లు పెట్టడం ఆపేశాయి. మంచి హెల్తీ ఫుడ్ పెడుతున్న మగ ఆడ కాకాపోలు అసలు జతకట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అసలు కాకాపోల హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇవి ప్రపంచంలోనే మోస్ట్ హెవియెస్ట్ ప్యారెట్స్. ఇవి దాదాపు 100 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. ఎగరడం రాదు కాబట్టి నేలపైనే నడుస్తూ తిరుగుతాయి. లక్షల సంవత్సరాలుగా న్యూజిలాండ్ లో వీటిని వేటాడడానికి నేలపై నడిచే ఏ జంతువులు లేవు. వీటికి ఉన్న ఒకే ఒక శత్రువు ఆకాశంలో తిరిగే వేట పక్షులు. అందుకే ఏదైనా డేంజర్ వస్తే పారిపోవడానికి బదులు ఇవి ఒకే చోట స్టాచ్యూ లాగా కదలకుండా నిలబడిపోయేవి. వీటి బాడీ మీద ఉండే గ్రీన్ కలర్ ఈకలు నాచుతో ఈజీగా కలిసిపోయేవి. కానీ ఎప్పుడైతే మనుషులు న్యూజిలాండ్ కి ఎంటర్ అయ్యారో సీన్ మొత్తం మారిపోయింది. వాసన చూసి వేటాడే కుక్కలు, పిల్లుల లాంటి జంతువులకి కాకాపోల నుంచి వచ్చే ఆ తేనె వాసన, అలాగే డేంజర్ వస్తే కదలకుండా నిలబడే వీటి వీక్నెస్ ఈజీ బిర్యానీలా వాటికి మారిపోయాయి. ఒక స్టేజ్ లో ఇవి కంప్లీట్ గా అంతరించిపోయాయి అనుకున్నారు. కానీ చాలా ఏళ్ల తర్వాత ఒక రిమోట్ ఐలాండ్ లో 18 కాకాపోలు దొరికాయి. తీరా చూస్తే అవన్నీ మగ పక్షులే. ఆ తర్వాత స్టీవర్ట్ అనే ఐలాండ్ లో కొన్ని ఆడపక్షులు దొరికినా సరే వైల్డ్ క్యాట్స్ దాడి వల్ల అవి కూడా చనిపోసాగాయి. ఇక అప్పుడే బ్రతికి ఉన్న ప్రతి ఒక్క కాకాపోని కంప్లీట్ సేఫ్ ఐలాండ్స్ కి మార్చాలని సైంటిస్టులు డిసైడ్ అయ్యారు. చాలా ఏళ్ల రీసెర్చ్ తర్వాత సైంటిస్టులకి ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ తెలిసింది. కాకాపోలు పిల్లల్ని కనడం అనేది పూర్తిగా రిమో అనే ఒక స్పెషల్ చెట్టు పండ్ల మీద డిపెండ్ అయి ఉంటుంది అని. ఈ చెట్టు 500 ఏళ్ల వరకు బ్రతుకుతాయి. కానీ ఇవి ప్రతి 2 నుంచి 6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పండ్లను కాస్తాయి. ఇక 2015లో జరిగిన రీసెర్చ్ లో తెలిసింది ఏంటంటే ఈ రిము పండ్లలో విపరీతమైన కాల్షియం, ఇంకా ముఖ్యంగా విటమిన్ డి ఉంటుంది. యాక్చువల్ గా విటమిన్ డి కేవలం యానిమల్స్ బాడీలోనే తయారవుతుందని అనుకునేవారు. కానీ ఈ రిము చెట్టు దాన్ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇక ఆడ కాకాపోకి ఈ రిము పండ్లు సరిగ్గా దొరక్కపోతే దాని బాడీలో గుడ్డు పెంకు, అదే ఎగ్షెల్ అసలు ఫామ్ అవ్వదు. అందుకే ఎంత కాస్ట్లీ ఆర్టిఫిషియల్ ఫుడ్ పెట్టినా రిము పండ్లు లేకపోతే అవి గూడు కట్టుకోవు. ఆ తర్వాత ఐలాండ్స్ లో రిము పండ్లు ఫుల్ గా కాసాయి. అప్పుడు సైంటిస్టులు ఆడ కాకాపోలకి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ ఫుడ్ ఇచ్చారు. దాంతో అవి చాలా గుడ్లు పెట్టాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. పుట్టిన పిల్లల్లో 70% మగ పక్షులే ఉన్నాయి. ఆల్రెడీ ఆడపక్షుల సంఖ్య తక్కువ ఉంది. ఇప్పుడు మగ పక్షులు ఎక్కువైతే రేస్ అంతరించిపోతుంది. అయితే ఇక్కడ సైన్స్ ఏంటంటే మగ కాకాపోలు ఆడవాటి కంటే కూడా 30 నుంచి 40% పెద్దవిగా ఉంటాయి. వాటిని పెంచడానికి మదర్ బర్డ్ కి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఆహారానికి ఎటువంటి కొరత లేదని తల్లి పక్షికి అర్థమైనప్పుడు దాని బాడీ ఆటోమేటిక్ గా ఎక్కువ మగపిల్లల్నే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది తెలుసుకున్న సైంటిస్టులు వెంటనే ఫుడ్ క్వాంటిటీని తగ్గించి కంట్రోల్ చేశారు. అంటే పక్షి హెల్తీగా ఉండాలి కానీ మరీ లావు అవ్వకూడదు. ఈ చిన్న చేంజ్ చేయగానే నెక్స్ట్ టైం పుట్టిన పిల్లల్లో మగ అండ్ ఆడ రేషియో 50-50% వచ్చేసింది. ఆ తర్వాత కాకాపోల పాపులేషన్ మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఒకప్పుడు 51 ఉన్న వీటి కౌంట్ ఆ తర్వాత 150కి పైగా చేరింది. ఇక్కడ వీళ్ళు వాడిన టెక్నాలజీ మామూలుగా లేదు. ఆడపక్షి గుడ్డు పెట్టగానే దాన్ని సేఫ్ గా ఇంక్యుబేటర్ లోకి మార్చేశారు. మరి గూట్లో గుడ్డు లేకపోతే తల్లి పక్షి ఫీల్ అవుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. అందుకే ఆ ప్లేస్ లో 3D ప్రింట్ చేసిన ఒక నకిలీ గుడ్డును పెడతారు. ఆ నకిలీ గుడ్డు లోపల ఒక చిన్న స్పీకర్ కూడా ఉంటుంది. రియల్ గుడ్డు పగిలే టైంలో ఆ స్పీకర్ నుంచి పక్షి పిల్లలు చేసే సౌండ్స్ వస్తాయి. ఆ స్పీకర్ నుంచి పక్షి పిల్లలు చేసే సౌండ్స్ వస్తాయి. దాంతో తల్లి పక్షి అది నిజమైన గుడ్లే అనుకుని నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. దీనివల్ల తల్లి పక్షి త్వరగా రికవర్ అయ్యి అదే సీజన్ లో రెండోసారి కూడా గుడ్లు పెట్టగలుగుతుంది. అలా 2019లో ఇలా 2 ఆడ కాకాపోలు రెండోసారి గుడ్లు పెట్టడం వల్ల ఆ ఇయర్ రికార్డ్ బ్రేకింగ్ గా 73 హెల్తీ పక్షి పిల్లలు పుట్టాయి. అయితే స్టోరీ ఇక్కడితో అయిపోలేదు.
కోడ్ ఫిష్ ఐలాండ్ లో ఆస్పెర్గిలోసిస్ అని ఒక డేంజరస్ ఫంగల్ డిసీజ్ అటాక్ అయింది. 21 కాకాపోలకి ఈ జబ్బు వస్తే అందులో 9 చనిపోయాయి. దాంతో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం 51 పక్షులను మెయిన్ ల్యాండ్ కి తీసుకువచ్చారు. ఆ తర్వాత రిస్క్ తగ్గించడానికి 2023లో 20 మగ కాకాపోలను ఇంకో సేఫ్ ఏరియాకు షిఫ్ట్ చేశారు. కానీ ఇవి ఎంత తెలివైంది అంటే అక్కడ పెట్టిన 2 మీటర్ల ఎత్తున్న మెటల్ ఫెన్సింగ్ ని ఈజీగా దాటేసి పారిపోయాయి. ఆ తర్వాత వాటిని మళ్ళీ వెతికి పట్టుకొచ్చి ఆ కంచె డిజైన్ నే మార్చాల్సి వచ్చింది. ప్రస్తుతం అంటే 2026 నాటికి వీటి సంఖ్య దాదాపు 240కి పైగా ఉంది. ఇలాంటి రేర్ యానిమల్స్ ని బ్రతికించుకోవడానికి వరల్డ్ వైడ్ గా ప్రతి ఏటా $100 మిలియన్ ఖర్చు చేస్తున్నారు. సైంటిస్టులు ఏ ఒక్క జాతిని కూడా అంతరించిపోకూడదని బాగా ట్రై చేస్తున్నారు. సరిగ్గా అలాంటి ఒక అరుదైన వింతైన పక్షి ఈ కాకాపో చిలుక. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరీ ముఖ్యంగా మన యాలిఫెక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.